మోటకొండూరు మండలం పిట్టలగూడెం గ్రామానికి మంజూరైన చాడా నుండి బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే పీర్ల ఐలయ్యకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం తెలిపారు. శుక్రవారం పిట్టలగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ 2వ మహాసభ కాలియా గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు. శుక్రవారం పిట్టలగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ 2వ మహాసభ కాలియా గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం పిట్టలగూడెం గ్రామమని, గతంలో బీటీ రోడ్డు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిట్టలగూడెం గ్రామ ప్రజలు చేసిన ఆందోళన పోరాటాల ఫలితంగా గత ఎమ్మెల్యే 2.5 కోట్ల బడ్జెట్తో బీటీ రోడ్డు మంజూరు చేశారని ప్రకటించారని, కానీ 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆ రోడ్డు పనులను పునఃపరిశీలించి తగు చర్యలు తీసుకొని పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించి పిట్టలగూడెం ప్రజలు ప్రధాన సమస్యలు తీర్చాలని కోరుతున్నామని తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి బోలగాని జయరాములు మాట్లాడుతూ, పిట్టలగూడెం గ్రామంలో కనీస వసతులైన శ్మశాన వాటిక స్థలం కానీ, గ్రామంలో మోరీల ఏర్పాటు కానీ, బాత్రూంలు ఏర్పాటు కానీ, రోడ్ల వసతులు కానీ సక్రమంగా లేవని, వాటి పరిష్కారం కోసం గతంలో చాలా ఆందోళనలు చేశారని, వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కొత్త ప్రభుత్వంపై ఆశలతో కొత్త ప్రజాప్రతినిధులకు మద్దతు తెలిపారని, వారి ఆశలను స్థానిక ప్రజాప్రతినిధులైన పీర్ల ఐలయ్య తీర్చవలసిన అవసరం ఉన్నదని అన్నారు. తదనంతరం సిపిఎం పార్టీ గ్రామ శాఖ నూతన శాఖ కార్యదర్శిగా తుమ్మల మల్లేశం, శాఖ సహాయ కార్యదర్శిగా కాలియా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ మహాసభలో కాలియా గోపాల్, కాలియా యాకూబ్, చిన్న చందు, కాలియా నాయక్, కాలియా శంకర్, కాలియా చంద్రపులి, జైపాల్, మల్లయ్య, అన్వర్, రవి, తుమ్మల వెంకటేష్, కాలియా రాజేష్, కాలియా రమేష్, కనకయ్య, శౌరయ్య, ఆంజనేయులు, సత్తమ్మ, చిన్నమ్మ, అనసూర్య, జానమ్మ, జగ్గయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ గ్రామంలో రోడ్డు మనం పోరాటం చేసినప్పుడు ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్న ప్రకటించింది 2 కోట్ల 30 లక్షలు. అది ఇంతవరకు ఆ రోడ్ వేయాలి కాబట్టి ఆ రోడ్ వేసే వరకు మరో పోరాటానికి మనం సిద్ధంగా ఉంటాం. రెండోది, ఈ గ్రామంలో కనీసం ఇల్లు లేవు, గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. ప్రతి పేదోడికి ఇల్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇల్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కోసం కూడా ప్రభుత్వం మీద పోరాటం. అదేవిధంగా మనకి కనీసం మహిళలు స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, బాత్రూమ్లు కట్టియాలని చెప్తున్నాం. మరి వర్షం వచ్చినప్పుడు సర్వే చేస్తే ఒక స్టేజ్లో 27 మంది 33 మంది అసలు ఎట్లుంటారు అని చెప్పి ఎంఆర్ఓ, మన ఎస్ఐ వాళ్ళందరూ, ఎంపీడీ వాళ్ళు వచ్చిన రోజు అందరూ కూడా పరిచయం అయ్యారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? అల్లారా ప్రభుత్వ సమస్యలు చూసినా ఇంకా ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉన్నది. కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అదేవిధంగా ఇల్లు కట్టియాలి, బాత్రూములు నిర్మించాలి, ఈ ఊరికి బాట వేయాలని ప్రధాన డిమాండ్తో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఈ శాఖ మహాసభ అందరం మరొక పోరాటానికి సిద్ధమవుదామా లేదా?